టైం వచ్చేసి 6:30 అవుతుంది ఈవినింగ్. వీళ్ళందరూ నాకు తెలిసి వంట ఉండరు ఇవాళ, ఎందుకంటే మధ్యాహ్నం తెచ్చిన చికెన్ ఉంది, రైస్ ఉంది, నాకు సంబంధించి ఒక కర్రీ ఉంది. ఇక ఇదేమో ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ వచ్చి ఉండే, ఒక అన్న డైరెక్టరు, సినిమా డైరెక్టరు, ఆ అన్న నానిపాప కోసం అని చెప్పేసి ఇవి బిస్కెట్లు అవన్నీ తీసుకొని వచ్చిండు. ఇక అంతా ఆగమాగం చేసిపోయారు, ఎందుకంటే చెప్తా ఇక్కడ ఏమవుతుంది అనేది. ఇక బుడ్డబాబుని ఏమేమి లేచేసారు, మంచిగా ఉయ్యాలు ఊగిండు నిద్రపోయిండు. ఏం చేస్తుర్రా? రీల్స్ చూస్తురా? అయితే ఈరోజు ఒక మంచి వీడియో చేసినాం. ఎవరు? అమ్మనా? అవును. అయితే ఎందుకంటే మొత్తం పనంతా తిరుక్కొని కూర్చురు ఇక్కడ, ఎప్పుడు బిగ్ బాస్ వస్తుందా, ఎప్పుడు ప్రశాంత్ టైటిల్ కొడతాడా అని చెప్పేసి. నాకు తెలిసి అసలు యాక్చువల్లీ ఈరోజు పోవాల్సిందే నేను కూడా, కానీ ఇక బుడ్డోని బాగాలేదు, మళ్ళీ నైట్ టైం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను పోలేదు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ర్యాలీ ఉంది ములుగు నుంచి, అంటే అక్కడ నుంచి హైదరాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది, నైట్ గజ్వేల్ వరకు ఉంది, అంటే వాళ్ళ ఇంటి వరకు మొత్తము. ఏ ఊరా శేఖర్? వల్గూరా వెల్గటూరా ఏదో ఊర్రా ప్రశాంతి, వల్గూర ఏదో ఉంటుంది, వల్గూర వెల్లూరు ఏదో ఉంటుంది, మన అదే బండారు మహేశ్వరం వాళ్ళ ఇంటికి ఊరే. సో యాక్చువల్లీ రమ్మన్నారు, నేను పోతలేను, ఇంకొక జస్ట్ 35 మినిట్స్ ఉంది. దానికోసం అని చెప్పేసి పని అంతా తీర్పుకొని మంచిగా నిమ్మలంగా కూసురు. ఇంకేముంది, వంట చేస్తారా? మరి చేపించుకొని వచ్చి కూర్చుంటే అయిపోతుంది ఎట్లా. రైట్. బిగ్ బాస్ లో ఒక కేటగిరీ ఉండేదండి, తోటి కోడలు అనే కేటగిరీ ఉంటే మీ ఇద్దరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ కి, సీజన్ 8 లా. సర్టిఫికేట్స్ మొత్తం ఇక్కడ ఏం చేస్తున్నారా? పిఎఫ్ సంబంధించి ఏమో పోరా, ఏం పిఎఫ్ అగో డైరీ అమ్మకి ఎందుకు ఇచ్చినావు? అట్లా డైరీలు తీసుకోవద్దు నాన్న, ఇంపార్టెన్స్ ఉంటాయి దాంట్లో, సరేనా? డైరీ ఎప్పుడైనా ఎవరిదైనా డైరీ ముట్టుకోవద్దు, సరేనా? డైరీ అంటేనే వాళ్ళు ఇంపార్టెంట్, అర్థమైందా? ఓకేనా? నువ్వు ఎవరు గుండెకాయ? నా గుండెకాయనా? అరే ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి మారుతుందిరా. నేను ఎప్పుడైనా సరే నాని నువ్వు నా గుండెకాయ అంటే కాదు, నేను పిన్ని గుండెకాయ అంటది. ఇప్పుడు అడుగు చెప్తున్నాను, నువ్వు ఎవరు గుండెకాయనా? పిన్ని గుండెకాయనా? ఎప్పుడైనా పిన్ని అయితే మారుస్తలేదు, పిన్ని గుండెకాయ వారా నువ్వు. ఓకే ఓకే, సో లెట్స్ సీ. మనకు కూడా కొంచెం ఆతృత అయితే ఉన్నది. వచ్చేసిందా అప్పుడే? బిగ్ బాస్ విన్నర్ వచ్చేసిందా? ఫైనల్ 2 ఓవర్ బిగ్ బాస్, రైట్. ఎక్కువ చూసి కంప్లీట్ పడుతుంది మళ్ళీ. బాబా గ్రాండ్ ఫైనల్ ఇవ్వాల. యా, ఎప్పటి వరకు వస్తుంది ఇప్పుడు? 10:30 వరకా? వామ్మో, ఇక బయట ఎటు పోము ఇక. కినేష్ బాబు తొందరగా పాలిచ్చేసి వండబెట్టేసి ఇక. ఏదో చదువుతున్నావు, ఏం చదువుతున్నావు చెప్పు. నేను తేలేరా, అది సబ్స్క్రైబర్ అంకుల్ తెచ్చిచ్చాడు. అంటే నేనే తెచ్చినా కానీ అంకుల్ ఇప్పించాడు. తీసుకో, బిస్కెట్లు కూడా ఇచ్చాడు. తీసుకున్నావు బిస్కెట్స్? ఒకటి తిన్నావా? వెరీ గుడ్. జుట్లు 2 జుట్లు మంచిగానేరా నీకు. వావ్ సూపర్ అండి, కొమ్ములు లెక్క. ఏమైంది వాట్ హ్యాపెండ్? ఏమైందిరా? మరి ఇంకెందుకు బ్యాగ్ ఎత్తుకొచ్చింది నా ఆస్తి. మరి మీ మ్యారేజ్ సర్టిఫికెట్ అవన్నీ పెట్టుకుంది ఇన్ని రోజులు. అవును, ఆస్తి ఎత్తుకొచ్చింది అనమాట. పైసలు చూడు ఎందు ఇప్పుడు ఎక్కడ బ్యాగ్ పడే సప్న, నేను ఇచ్చిన పైసలు నేను జమ చేసిన ఇంతవరకు, ఇప్పటివరకు అన్ని జమ చేసిన నీకే ఇచ్చిన బావ. అబ్బా మొత్తం చెప్పకు, నిజంగా నాకే ఇచ్చినావా? ఇంట్లో చూసా నువ్వు ఎన్ని పైసలు దాపెట్టినావు ఇప్పటి వరకు? నాకే అక్క దగ్గరనే బావ, నాంతలు నేనేం జాపెట్టలే. అంటే నీకు సపరేట్ గా కొంచెం మనీ అనేది ఏం పెట్టుకోవా? అక్కుంది అన్నిటికీ, ఏది కావాలని అక్కనే అడుగుతా బావ. అంటే నేను అడగకపోయినా అక్క నాకు అన్ని తీసుకొస్తాయి కాబట్టి నేనేం సపరేట్ గా పెట్టలే బావ. పైసల విషయం నీ దగ్గర ఒక 10 రూపాయలు తీసుకురారా అంటే నీ దగ్గర 1 రూపాయి ఉండదు కదా? ఆమెకు తెలుసు ఏడు ఉంటాయో, అక్కే చెప్తుంది కదా. అంటే అక్క ఏడు దాపెట్టినా తెలిసిపోతుంది. బ్యాంకులో ఎన్ని పైసలు పెట్టుకున్నా ఏటీఎం ఆ దగ్గర ఆమెకు తెలుసు నా దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి, నేను ఏడ దాచి పెడతాను ఆమెకు తెలుసు. అందుకే నన్ను అడగదా, మాకు అవసరం ఉంటే పోయి తీసుకొని పోతాను.
ఎన్ని పైసలు ఉంటాయో మా పాప నేను ఇంట్లో ఇన్ని అల్మారీలు ఉన్నాయి. దొంగలు వేస్ట్ ఇంత పైసలు ఉంటుంది మన ఇట్లా. ఒక్కోసారి బయట ఏమైనా వస్తే కూడా కొనుక్కోనికి పైసలు ఉండవు. దొంగల అనవసరంగా ఇజ్జత అవుతుంది మన ఊర్లోకి వస్తే. పొరపాటున మన ఇంట్లోకి వచ్చి దొరికింది అనుకో ఏమని దొంగలు పడుతురు ఇంటికి తాళాలు మంచిగా. అవును చలికాలం వస్తారు దొంగలు. అప్పుడు మేము ఈ చలికాలంలో కట్టెలు పట్టుకొని బయట మంట పెట్టుకొని కూర్చుంటోళ్ళం. అప్పుడు పడతారు పడతారు అమ్మో ఎందుకు పడతారు. చలికాలం ఎందుకంటే మనము అందరు చలి పెట్టుకొని చెప్పి ఇంత దాచుకుంటారు కదా పైసలు వచ్చినాయి. అలా అరే నిజంగా ఉంటాయి అలా శబరిపోయిన బ్యాగ్ కదా అది మంచిగా ఉంది. అది లైట్ వెయిట్ మస్తు బయటకు తీసుకోవాలి బాగుంది. ఇంకెందుకు పడేసే ఇంకెందుకు అది ల్యాప్టాప్ బాగా అది ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్ తీసుకోవాలి ఒకటి. ఎందుకు వాడరు రైట్ ఊకే కవర్ పట్టుకునే వాళ్ళు అన్ని పట్టుకొని పోవచ్చు. అడుగుతారు అందరూ బ్యాగ్ తీసుకోతే డౌట్ రాదు. అవునవును లంచ్ బాక్స్ కూడా పన్నెనే పెట్టుకుంటారు. నేను ఉత్తిగన్నా నిజంగానే నేను ఉత్తిగన్నా నిజంగానే వేసుకోదామా నేను మరి రెండు పట్టుకున్నావు అలా చేసుకొని అది వేసుకొని ఇప్పటిదాకా వేల్చిన అదే పని మీద ఫోన్ మాట్లాడుకుంటా. ఒకసారి అబ్బా చాలా మంది ఒకసారి కూర్చో చెప్తా. అయితే చాలా మంది ఏం అడుగుతారు అంటే ప్రమోషన్ చేస్తారా అని అడుగుతారు. యాక్చువల్లీ ప్రమోషన్ నిజంగానే చేయాలనుకుంటే కొన్ని వందల మెయిల్స్ ఉంటాయి మనకి. ప్రమోషన్ అంటే అన్నీ ఒక విధంగా ఉండవు. మళ్ళీ ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఏ ప్రమోషన్ తీసుకోవట్లేదు. యూట్యూబ్ ప్రమోషన్స్ కూడా ఏం చేయట్లేదు. అప్పుడెప్పుడో తెలివి లేనప్పుడు 5,000 సబ్స్క్రైబర్లు 10,000 ఉన్నప్పుడు 2-3 చేసినాం అనుకుంటా. దాని తర్వాత గుజరాత్ ఒకటే చేసినాం. అప్పటి నుంచి ఆపేసినాం. ప్రమోషన్స్ అనేటివి ఏం చేయట్లేదు. ఎందుకంటే మేము ఏదో మీరు చూసేదే మా ఫ్యామిలీ ఎట్లుంటుంది అనేది దానికోసం మధ్యలో మా ప్రమోషన్ పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ముందుకని చెప్పేసి మాకేమైనా డౌట్ ఉంటే మాకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు అందరు మాకు ఉన్నారు. ఏమైనా కావాలంటే ఇమ్మీడియట్గా అడగకున్నా జస్ట్ చూపిస్తే చాలు. అలాంటి బాండింగ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ ఈ ప్రమోషన్లు పెట్టి మళ్ళీ ఆడియన్స్ని డిస్టర్బ్ చేయడం అవుతుంది అని చెప్పేసి ఎలాంటి ప్రమోషన్స్ అయితే మేము చేయట్లేదు. కొంచెం ఈ పెయిడ్ ప్రమోషన్స్ కానీ ఇంకా యూట్యూబ్ ప్రమోషన్స్ కానీ జరా ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్. ఎందుకు అంటే మనం ప్రమోషన్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనకు ఒక అనుభవం ఉండాలి. మనం చెప్పినామంటే మనం నమ్మే ఎవరైనా ఎదుటివారు చూస్తూ ఉంటారు. అలాంటిది మనం ఫేక్ చెప్పడం కానీ ఇంకా వేరేదేమని చెప్పడం కానీ బాగుండదు కదా. అట్లానే మనం అసలు ప్రమోషన్ మానేసినాము. అయినా దాదాపు 1 year పైన అయిపోయింది. గుజరాత్ లాస్ట్ అనుకుంటా కదా. గుజరాత్ అనేది పెద్ద ప్రమోషన్. మనం పోయినాం కాబట్టి అది ఒక ప్రమోషన్ మనకు ఒక టూర్ లాగా అయింది. అరే గుండుమియా పడతావురా నిజంగా మీరు పొద్దులు అబ్జర్వ్ చేయి ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటది. అవును ఇవి లేకపోతే కానీ ఇవి ఏం చేయదు. కానీ ఇల్లంతా అందంగా అంగడి ఉంటది. ఏం చేయదని అనొద్దు అన్ని చేస్తుంది ఆమె ఇల్లు మొత్తం మీకు ఎట్లా చేస్తుంది. ఇగో వాళ్ళ అమ్మ పాపం ఎంత మంచిగా మచ్చ వేసి పెట్టేసి ఆమె తడబడేసి ఆమె తడబడేసి తక్కువ ఇంకా ఆ మంచం మీద ఘోరంగా వేస్తుంది. ఇప్పుడు నా డాక్యుమెంట్స్ పెట్టచ్చు ఏం చేసినావు నాన్న అటు పోయినా చిన్నప్పుడు నన్ను ఇష్టపెట్టలే. బాబాయ్ బాబాయ్ ఎంత అందం మీ అందరు కొట్టినా తిట్టినా అందరి దగ్గర పోయినా కానీ నా దగ్గర వస్తుండే. ఇప్పుడు బాబాయ్ అంటేనే బద్ధశత్రువు అయిపోయింది. బాబాయ్ కచ్చి ఎప్పుడు నేను వచ్చి డ్యూటీకి రాగానే సరే బాబాయ్ కచ్చి మీరు ఏమనుకున్నా సరే మమ్మీ పాప బాబాయ్ టవాలు తీసి డస్ట్బిన్ లో వాడేసి ఎందుకు ఏమో బాబాయ్ అంటే బద్ద శత్రువు అయిపోయింది. ఎందుకు నేను అట్లా చేస్తున్నాను. కానీ వాళ్ళకే ప్రేమలు మస్తు ఉంటాయి. ఏం ప్రేమలు చిన్న ఉన్నప్పుడు నిజంగా చిన్న ఉన్నప్పుడు ఎక్కువ ఇష్టపడద్దు. పెద్ద ఆయనకి ఇట్లా అవుతారు. ఇదే ఎగ్జాంపుల్ నాకైతే. అయ్యో నాని నువ్వు నా గుండెకాయ రారా ఏమైనా పని స్టార్ట్ చేసుకుంటారా. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ బాసన్ దౌడు ఒకటేనా. నాకు సర్వపిండి కావాలి. అయితే ఈ బాటిల్ విషయం ఏంటంటే ఒక అన్న వచ్చిండు మన యూట్యూబ్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆ అన్న కనుక అన్నీ బాగుంటే మన ఊర్లో ఒక సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ అయితే తీద్దామనే ప్లాన్లో ఉండు. అది అన్నీ సహకరిస్తే చూద్దాం. ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఉంటే అప్డేట్ చెప్తాం. పోయి ఇప్పుడు ఏ రాత్రి కాదు టైం వచ్చేసి 8:30 వస్తుంది మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ మళ్ళీ పెట్టుకోరు ఇదే స్టార్మా.
ఏమిదా శిరీష కింద కూర్చున్నావు? నార్మల్ గానే అక్క చాయ్ తెచ్చింది బావ. ఇక్కడ ఇవి చదివినా క్రియాన్స్ బట్టలు అట్లా ఇక్కడనే కూర్చొని చాయ్ తాగిన. మరి నువ్వు పైన కూర్చున్నావు? నేను పైన చదివిన పైన. వావ్ వాట్ ఏ నైస్. ఎక్కడ చదివిన వాళ్ళు అక్కడ కూర్చేసారు. మళ్ళీ ఆయన వండుకున్నాడు లేవక ముందుకు దెబ్బ దెబ్బ పని చేసేసుకోవాలని చెప్పేసి లేవలే ఇంకా 8:30 అవుతుంది. లేవలే ఇంకా లేవలే. మెల్ల 10 o'clock లేస్తే బాగుంటుంది. ఆయన లేచలో ఆయన రాత్రి తొందరనే వండుకుండు కాబట్టి తొందరగా 9:30 వండుకుండు. 9:30 వండుకుండు. మరి తొందర కదా అది తొందరనా? మరి 7:30 8 o'clock అంటే తొందరగా అనాలి. పల్లవి ప్రశాంత్ గెలిచిండ్రా లాస్ట్కి. శేఖర్ అని ఫ్రెండ్ కప్పు కొట్టిండు. నిజంగా ఇది ఒక మెమరబుల్, చరిత్రలోనే నిలిచిపోయేది. ఒక రైతు బిడ్డ ఒక కప్పు కొట్టడం అనేది. పోయిదామా స్వప్న? ఏడికి? ప్రశాంత్ వాళ్ళ ఇంటికి పోదాం. తిడతారు అందరు మళ్ళీ. అపాయింట్మెంట్ ఇవ్వాలిగా. అట్లా ఏముండదు. మనోడు ఎవరికైనా అట్లా చిన్న చూపు చూడాడు. అంటే ఇప్పుడు పోవద్దులే. ఇప్పుడు ఊరోళ్ళు వాళ్ళు ఊరోళ్ళు అందరు పోతారు, నువ్వు గెలిచినవంట కదా నువ్వు గెలిచినవంట కదా అని చెప్పి. అట్లే ఉంటుంది మరి పరిస్థితి. ఇప్పుడు పోవద్దు. ఇప్పుడు పోతే వాళ్ళతో మాట్లాడడం మనతో మాట్లాడాలి. మనం లేటుగా పోవాలి, లేటెస్ట్గా పోవాలి. ఏ లేట్ పోయినా ఎప్పటికుంటారు జనాలు. ఇక ఒక్కసారి కప్పు కొట్టు ఇప్పుడున్న రష్ తర్వాత ఉంటుందా? ఉంటది. ఇప్పుడు ఒక టైటిల్ విన్నరమ్మా. ఇప్పుడు నాట్ జోక్ అయినా పెద్ద పెద్ద సినిమాల ఆఫర్లు వస్తాయి. మరి నేను ఏం చెప్తున్నా మరి దొరకడిగా. ఇప్పుడు ఈ 1 week ఏదో దొరుకుతుండొచ్చు. నాకు తెలిసి పొద్దున్న లేవగానే బైక్ అడిగి పోవచ్చు. మా బాయ్ ఎట్లుంది మా పిల్లమ ఎట్లుంది అని చూసినానికి. మరి ఆయన 105 days ఎవరికి అసలు బయట ప్రపంచం ఏమైందో కూడా తెలియదు. అవునవును. ఎలక్షన్లో పాపం ఓటేయలే. మనకు గజ్జల కాన్స్టెన్సీ వస్తుంది పాపం ఆయన కూడా. అట్లుంటుంది మరి. మరి ఇంటికాడ అవన్నీ ఎట్లున్నాయో చూసుకోవాలి కదా ఆయన కూడా. పొద్దున్న లేచి నాకు తెలిసి ఇప్పుడు బైక్ అడికి వెళ్ళిపోవచ్చు. మా బాయ్ ఎట్లుంది మా పొలం ఎట్లుంది చూడడానికి. మరి రోజు ఆయన ఆనే పని చేసుకుంటాడుగా. చలో నడు టిఫిన్ స్టార్ట్ చేద్దామా? ఏం టిఫిన్ ఈరోజు? నిన్న టిఫిన్ అంటే ఒకసారి ప్రాసెస్ చెప్పరాదు? ఈరోజు చేసి కూడా చెప్పు. నిన్న చేసి ఎందుకు ఉప్మానా? ఉత్తి ఉప్మా పోస్తా కానీ అట్లనే చేయమంటారు ప్రాసెస్ కోసం. అది మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు ఇప్పుడు చేసేరా ఏముందని దొడ్డరా వేయించి మరి అదే మరి ఇప్పుడు ఏముందని చేసేయచ్చుగా. ఊకే చిన్న టిఫిన్ 2-3 రోజులు తింటే బోర్ కొడుతుంది. నిన్ననే తిన్నాం ఇప్పుడు అంతే. ఇడ్లీ వారం రోజులు పెడతలేరా ఇడ్లీ? ఇప్పుడు ఉంది ఇడ్లీ. వద్దు 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 ఇడ్లీ అయితే నాకు టిఫిన్ వద్దు. ఇక ఏమేమి శీర్ష బావది బర్త్డే వస్తుంది అక్క. ఇలా 18th కదా. ఈరోజు 18th. క్రియాన్స్కి 6 months కంప్లీట్ అయితే ఇక ఈ రోజుకి. ఈరోజు 6 కంప్లీట్ అయ్యి 7 పడతాయి క్రియాన్స్కి. బావ బర్త్డే కూడా వస్తుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నా. January 1st కదా. అవును. పోయినసారి మాలలు ఉండే ఏం ముట్టుకోలేదు బావ. కేక్ కూడా ఏం ఎప్పుడైనా బాగా మాలలనే ఉంటాడు ఆయన బర్త్డేకి. నేను వచ్చినప్పుడు అయితే ఫస్ట్ బర్త్డే అయితే మాలలనే అయింది కదా. ఈసారి ఇప్పుడు కార్తీక మాసం సీజన్ కాబట్టి ఎప్పుడు మాలలనే ఉంటాడు. అవును. నా పెళ్ళైనాక ఫస్ట్ ఒక్కసారే వేసుకోవాలి అంతే. మళ్ళీ ఎప్పుడు వేసుకుంటూనే ఉన్నాడు మాల. ఈసారి ఇట్లా అయింది కాబట్టి వేసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బర్త్డేకి మళ్ళీ మాలలనే ఉంటాడు. కానీ కొంచెం స్పెషల్ ఉంటుంది కదా ఇక కేక్ కటింగ్ అవన్నీ చేస్తాడు. ఈరోజు కూరగాయ వచ్చేసి చిక్కుడుగాయ. కొంచెం చిక్కుడుగాయ నేను వండుకొని మిక్స్ వరకే ఉన్నాను. మరి సరే మిక్స్ బాగా నిన్న తీసుకొచ్చాను కదా బాయ్ కాడికి నుంచి. మంచిగా ఉన్నాయి, చిన్న లాత ఉన్నాయి. నేను ఆ రోజు సాయంత్రం అదే ఉండదాం అనుకున్నా. కాకపోతే నేను అదే అక్కడ పెట్టేసి దొండకాయలు కట్ చేసిన కదా. అరే మొన్న క్రియాన్స్ బాగా సత్తాయించిండు ఆ రోజు. ఇంట్లో పని కాలేగా నేను చూసుకోలే, లేకపోతే అదే ఉండేది. అది బాగా దాన్ని జ్యూస్ వేసుకొని తాగుతా అని చెప్పి తెచ్చుకుండు. సొరకాయ జ్యూసా? అది తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందంట. కానీ ఏమో మరి నాకు కూడా తెలియదు. బాగా తీసుకొని వచ్చిండు దాన్ని. అన్నీ అవి అన్నీ మురిగిపోతున్నాయి. మనం జ్యూస్ పట్టియము బాగా తాగడు. అంటే దాని ప్రాసెస్ తెలియదు నాకు. తెలియదు అది ప్రాసెస్. బాగా అడుగు. ఏం అడగాలి? ఆయన తాగుతా అంటే కొంచెం ఆయనకు పట్టించి మిగతాది మీకు కూర వండేస్తాం. మరి సరే అక్క. మీకు అది పొద్దునకి అవుతుంది రాత్రికి అవుతుంది. నేను వండుకుంటే నాకు పొద్దునకి అవుతుంది రాత్రికి అవుతుంది. కానీ ఇట్లా 2 కూరలు వండాలంటే కోపం వస్తుంది. అందరు ఒక కూర తింటేనే దబ్బునైపోతుంది పని. ఏ పని అంత అనిపించదు. 2 కూరలు అంటేనే అన్నం ఉండాలి, 2 కూరలు ఉండాలి కదా. పని వస్తుంది. క్రియాన్స్ చూసుకోవాలి. ఆయన ఇంకా కొంచెం నిన్న నుంచి బెటర్ ఆడుకుంటాను. కానీ మరి ఈరోజు ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు కూడా మంచిగా ఉంటాడు. ఏమో ఇంకా లేవలేదు. లేచిన తర్వాత చూడాలి ఎట్లుంటుంది అనేది. ఏం టిఫిన్ చేస్తున్నావు? నువ్వు చెప్పక్క. చేస్తా. ఏం చేయాలి? నీ ఇష్టం. ఎవరు షేర్ చేసినా సరే.
తినడానికి రెడీగా ఉన్నాం అందరం. చెప్పు అబ్బనా బావకైతే ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ నచ్చదు అంటుండు. బాగా ఇడ్లీ తింటే గేమ్లో మళ్ళీ ఇడ్లీ పిండి కూడా రుబ్బనియాడు. ఇక్కడ వచ్చి పూరి తింటానే ఉన్నాడు. అటుకులు చేసుకుందాం అమ్మాయి. అటుకులు తాటింపు పేస్ట్ అయిపోతుందా? ఉప్మాలాగానే అది కూడా ఈజీగా అయిపోతుంది. అటుకులు ఉప్మా. సరే కానీ మరి ఉల్లిగడ్డలు పోసినావా? కట్ చేసినాక సరే అటుకులు తాలింపు వేసేసి అటుకులు అయ్యేలోపు చిక్కుడుకాయ కూర కూడా అయిపోతుంది. కథ మీరు దెబ్బ దెబ్బ పని చేసుకుంటూనే ఉండాలి ఆయన లేచేలోపు. ఈ రోజా అని అనుకుంటాము చూడు, ఇద్దరం పోతాం ఆయన దగ్గరికి. కాదు ఆ పని కూరనన్నా అవుతుంది కదా, అన్నం ఒకటే కదా వండుకోవాల్సిందిగా. మధ్యాహ్నం అన్నం వండుకొని వేడిగా తింటే అయిపోతుంది. ఎండ వస్తుంది అక్క. ఎండ వస్తుంది, మనమగులు ఏం లేదు, ఎండ వస్తుంది. మంచిగానే ఉంది ఈరోజు వాతావరణం. అవును, నిన్న కొంచెం బాబు ఉండేగా. బా మంచిగా ఉందని ఇక ఒకటే తిరిగి మురుస్తున్నావు సార్ నువ్వు అయితే. నాకు ఇట్లా వేసుకోవడం మస్తు ఇష్టము. ఇటు రైట్ సైడ్ తిప్పుకుంటు కానీ లెఫ్ట్ సైడ్ తిప్పనీకే రాదు. బాగా వచ్చింది నిజంగా. చాలా మంది కామెంట్ కూడా చేశారు నిన్న షార్ట్ వీడియో మస్తు మంది కామెంట్ చేశారు నిన్నగా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టినాం అదే రీల్, యూట్యూబ్ లో షార్ట్ వీడియో పెట్టినాం. దాని తర్వాత మంది కామెంట్లు పెట్టిరు. అవును అక్క మీ జుట్టు బాగుంది అక్క అని చెప్పేసి. ఎటు జుట్టు లోపలికి ఈ సీక్రెట్ అడుగుతారు. ఏం లేదు అసలు సీక్రెట్ ఏం లేదు, కానీ మస్తు ఊసిపోతుంది. అంటే పిల్లలు పుట్టినాక వాళ్ళు తుత్తు అని ఉంచితే ఆడపిల్ల అయితేనేమో చాటాన్ని నూసిపోతాయంట, మగపిల్లాడైతే మొల్లారం అని నూసిపోతాయంట. ఇప్పుడు నా పరిస్థితి అదే అవుతుంది. అమ్మ అన్నది మగపిల్లాడు ఉడితే మొల్లారం అని ఊసిపోతాయంట. సో ఇప్పుడు నా జుట్టు అట్లనే ఊసిపోతుంది. మస్తు బక్కగా అయింది, ఇంకా దొడ్డుగా ఉండే నా జుట్టు. కానీ రోజుకింత పోతా ఉంది. ఇక తప్పదు, పిల్లలు అన్నప్పుడు కామన్ అవన్నీ. ఓకే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిన్న రాత్రి అన్ని కామెంట్లు అన్నీ చదివిన, షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో చదివిన, యూట్యూబ్లో కూడా చదివిన. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా జుట్టుని మంచిగా ఉందని చెప్పినందుకు. ఇవేవో ఈరోజు ఒంటి పట్టించుకొస్తావా? ఆడ రైస్ మిల్ దగ్గర ఖాళీ లేదు, మొత్తం నిండిపోయింది. మొత్తం లైన్ పాత 2 బ్యాగులు ఉన్నాయి. రైసా? బియ్యం 2 బ్యాగులు అయిపోయేలోపు ఇవి వచ్చేస్తాయి. ఒక 4 బ్యాగులు అవుతుండొచ్చు. 4 అయితే బాగా ఎన్ని సంచులు? ఏంటి అన్ని చిన్న చిన్న సంచులు చాపినాయి ఇవి. ఇగో మా వరి పొలం వేస్తే ఇవి వచ్చినాయి వడ్లు. ఇంకా మంచిగా ఇంట్రెస్ట్గా పట్టించుకొని కలుపు తీసి మందు అవన్నీ చల్లితే ఇంకొక 2-3 సంచులు ఎక్కువ కూడా వస్తుండే. కానీ ఇక అమ్మ అట్లుండే మనం పట్టించుకోవాలి. అసలు వేయొద్దన్నా నేను. అమ్మ తీద్దామన్నది, ముదురు తీద్దాం పారా, సిరిసని తీసుకొని పోయి తీద్దాం పారా అన్నది. కానీ ఇక పానం తిరిగి గిరిన పడుతున్నానే చేత కాలేదన్నది. అందుకని నా దగ్గరకు నాటేసినాకనే వచ్చారు కదా, అవును, నన్ను దూరకొచ్చేందుకు. అవును.